నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి. ఎందుకు అని అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు మీకే తెలియనటువంటి కొన్ని రహస్యాలు అనేవి ఈ డిసెంబర్ 3, 4, 5వ తేదీల తర్వాత బయటపడబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీలో మీకు కొన్ని తెలియని రహస్యాలు అనేవి ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు కొన్ని రంగాలలో ఈ సమయంలో రాణించబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలతో పాటుగా మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ 3, 4, 5వ తేదీల తర్వాత ఎన్నో రకాల ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వం, అదేవిధంగా గుణగణాలు, అలాగే వీరికి ఉన్నటువంటి అలవాట్లు అనేవి చాలామందికి చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతాయి. ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు వచ్చేటటువంటి రోజులలో వీరు చాలా స్పెషల్గా ప్రత్యేకంగా మారబోతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులు అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా వీరికి సత్తా అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ వృషభ రాశి వాళ్లకు ఎదురు తిరిగితే గనుక వారిపైన తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం కూడా ముందు వెనక అనేది ఆలోచించరు. ఎదుటివారి నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురైతే ఎక్కడా కూడా ఆలోచించకుండా వీళ్ళు ముందుకు దూకుతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాశి వ్యక్తులు మాత్రం ఎవ్వరితో కూడా గొడవ పెట్టుకోరు. ఒకవేళ వీళ్ళతో ఎవరైనా గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తే గనుక వాళ్లకు తగిన బుద్ధి చెబుతారు, తగిన గుణపాఠం కూడా నేర్పిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఈ లక్షణం అనేది ఇప్పుడు రాబోతూ ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా ఎన్నో లెక్కలు అనేవి వేసుకుంటూ ఉంటారు. వచ్చేటటువంటి రోజులలో వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ప్రవర్తిస్తారు. వీరికి కొంచెం స్వార్థం కూడా పెరగబోతుంది అని చెప్పుకోవాలి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరితో అయినా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎవరి మీదనైనా సరే ప్రేమ కలిగిన, ఇష్టం పెరిగినా దానిని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు. ఎందుకు అని అంటే ఈ రాశి వ్యక్తులకు అటువంటి అంశాలలో భయం, అదేవిధంగా సిగ్గు అనేది పెరిగిపోతుంది. దీని కారణంగా వీళ్ళు ప్రేమించిన వ్యక్తులను కోల్పోవలసి కూడా రావచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులు డబ్బుకు సంబంధించి అంశాలు అన్నీ కూడా చక్కబెట్టడంలో ఈ రాశి వాళ్లకు తెలివితేటలు అనేవి అధికంగాను ఉంటాయి. విచ్చలవిడిగా వీళ్ళు డబ్బులను ఖర్చు చేయడం కంటే కూడా ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే వీళ్ళు ఎక్కువగా ఆసక్తి అనేది చూపబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ముఖ్యంగా వ్యక్తిగతపరమైనటువంటి బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు. వీరు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వీళ్ళు వ్యవహరిస్తారు. మీరు చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా ఎంతో కష్టపడి చేస్తారు. కుటుంబంలో వీళ్లను నమ్ముకుని ఉన్నవారికి ఎటువంటి లోటు అనేది లేకుండా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడుకుంటారు.
అలాగే బాధ్యతారహితంగా తన కర్తవ్యాలు నిర్వహిస్తారని సంఘంలో వీళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్లకు మానసికమైనటువంటి కల్లోలం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే గనుక ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా సున్నితంగానే ఉండబోతుంటారు. అయితే ఎంతైతే వీరు సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే సున్నితంగా ఈ రాశి వ్యక్తులు వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా వీళ్ళు ప్రవర్తించడానికి వెనకాడరు. కాబట్టి వృషభ రాశి వ్యక్తులతో ఇప్పుడు వచ్చేటటువంటి రోజులలో మాట్లాడేటప్పుడు, అదేవిధంగా ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇతర వ్యక్తులు. అందుకే చాలామంది అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్నవారు అని ఈ వృషభ రాశి వాళ్ళను అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ రాశి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు అనేవి గొప్పగా సాగుతాయి. అలాగే ఏదైనా ఒక సంబంధంలో వీరు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు. ఈ వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే కావచ్చు. తల్లిదండ్రులు కానీ, జీవిత భాగస్వామిగా కానీ, సంతానంతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎవరి సమక్షంలోనైనా వీరికి స్వతంత్రం అంటే ఫ్రీడమ్ అనేది కోరుకుంటూ ఉంటారు. అంతే కానీ ఈ పనిని నువ్వు ఇలాగే చెయ్యాలి, ఈ పని చేసి తీరాలి, లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ మాట్లాడి వీళ్లను బంధించినట్లుగా పని చేయించుకోవాలి అని ప్రయత్నమైతే చేస్తే వారు ఎట్టి పరిస్థితులలో అటువంటి రూల్స్ని పెట్టే పనులు చేయడంలో నిమగ్నం అవ్వరు. ఎందుకంటే వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఫ్రీడమ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు కావాలి. అలా వారిని నచ్చిన పనిని చేస్తూ ఉంటే గనుక తప్పకుండా వారు వారి రంగంలో నిష్ణాతులవుతారు. సంఘంలోనూ గొప్ప ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు. ఈ వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు ఇతరులు చేసినటువంటి మేలుని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. ఎందుకు అంటే వారి కష్టకాలంలో వారికి చేసిన పనులను మర్చిపోవడం వాళ్లకు నచ్చని పని. ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భాలలో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకుని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయ సహకారాలు అనేవి అందించాలి అని ఈ రాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి లౌక్యం అనేది ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా నడుచుకోవాలో అనేటటువంటి విషయాలలో ఈ రాశి వ్యక్తులు నేర్పరులు అని చెప్పుకోవాలి. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా సంతోషపడతారు. అలాగే సమాజం పట్ల వీళ్లకు ఎక్కువ బాధ్యతలను కలిగి ఉంటారు. లేని వారికి సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. ఎవ్వరిని కూడా నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళతారు. ఎంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ రాశి వ్యక్తులు అధిరోహించినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రీతి చూపుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తుల గురించి అయితే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ డిసెంబర్ 3, 4, 5వ తేదీలలో ఈ రహస్యాలు బయటపడబోతూ ఉన్నాయి. వీరికి సంబంధించినటువంటి ఈ అంశాలలో మార్పులు అనేవి చూస్తారు. ఇటువంటి సంఘటనలు అనేవి ఈ సమయంలో వీరికి ఎదురు కాబోతూ ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటంటే గనుక ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించుకోండి. అలాగే ప్రతి ఆదివారం కానీ, సోమవారం కానీ కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి ఆరాధించడం వలన ఈ రాశి వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది. చూసారు కదా, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.